దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ట్యూస్డే 5th ఆగస్ట్ 2025. మీ అందరికీ నేను యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 4 and verse 13. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనందరి ముందు అనేకమైన పనులు ఉన్నాయి, అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. వి హ్యావ్ సో మెనీ థింగ్స్ అండ్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎన్ని చేయగలనండి? సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందే. ఎవరండి నన్ను బలపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇట్స్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ విచ్ ఇస్ స్ట్రెంథనింగ్ యూ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామాన్ని, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నాట్ వన్, ఆల్ థింగ్స్. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో ఓడిపోయి ఉన్నారనుకుంటున్నారు. ఓడిపోయారు, లేక కొన్ని విషయాలు నా జీవితంలో జరగవు, నా ఫ్యామిలీలో జరగవని మీరు ఫిక్స్ అయ్యారు. ఈరోజు మీరు ఆ యొక్క అపోహ నుంచి బయటికి రావాలని దేవుడి వాక్యం ఇచ్చుచున్నాడు. మిమ్మల్ని బలపరిచే దేవుని ద్వారా మీరు ఏమైనా చేయగలరు. అర్థమవుతుందండి? దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత, అంటే నేను ఎక్కలేను, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఏదైతే నేను ఎక్కలేనో నన్ను ఎక్కించు ప్రభా అంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనలను బలపరిచే దేవుని ద్వారా మనము సమస్తము చేయగలము. ఈరోజు ఏ ఇంపాసిబుల్ టాస్క్ మీ ముందు ఉందేమో, ఏ ఇంపాసిబుల్ మీరు చేయలేని మీ ముందు ఉన్నాయేమో, ఈరోజు దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. యూ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ who strengthens you. నువ్వు చేయగలవు సమస్తము. हिंदी में पढ़ेंगे. फिलिपियों का पत्र, उसमें 4 अध्याय और 13 वचन पढ़ रहे हैं. जो मुझे सामर्थ्य देता है उसमें मैं सब कुछ कर सकता हूँ. किसमें हम सब कुछ कर सकते हैं? जो मुझे सामर्थ्य देता है. परमेश्वर की पवित्र आत्मा की सहायता से आप सब कुछ कर सकते हैं. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా ఇది సాధ్యము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ, బీ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ హ్యాస్ బీన్ గివెన్ టు స్ట్రెంథెన్ యూ సో దట్ యూ కెన్ డూ ద ఇంపాసిబుల్ ఇన్ లైఫ్. భయపడవద్దు, అనుమానం పడవద్దు, ఏమి జరుగుతుందని ఆలోచన చేయవద్దు. నిన్ను బలపరిచే దేవుని ద్వారా సమస్తము చేయ. యూ కెన్ డూ ఇట్. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ వర్డ్. ఈ వాక్యము ద్వారా నిన్ను నువ్వు ప్రోత్సహించుకో, నిన్ను నువ్వు బలమును పొందుకో. నిరుత్సాహం నుంచి బయటికి రా, డాక్టర్స్ రిపోర్ట్స్ నుంచి బయటికి రా. అవి డాక్టర్స్ చెప్పినవి వాస్తవాలై ఉండొచ్చు, కానీ సత్యం ఏంటి తెలుసా? నిన్ను బలపరిచే దేవుని ద్వారా సమస్తము చేయగలవు. ఏ కండిషన్లో ఉన్నా నీవు గెలవగలవా? ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి, ఈరోజు నాయన మా అందరి జీవితాల్లో ఎన్నో సవాళ్ళు ఉన్నాయా, ఎన్నో షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి ప్రభా. వాటన్నిటినీ మేము చేయగల కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. వాటన్నిటినీ మేము జయించుటకు మీ కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కొంతమంది ఫ్యామిలీ పరంగా ప్రభా, కొంతమంది ఆర్థికంగా, కొంతమంది ఆరోగ్య విషయంలో, కొంతమంది ఉద్యోగాల విషయంలో, అన్నిట్లో ప్రభా
నీవు నీ బిడలకు ఇచ్చిన గెలుపుకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారిని ముందు స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారిని దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారిని ఆస్వాదించినందుకు స్తోత్రంలో నాయన. చదువుకుంటున్న వారిని బలపరచండి అయ్యా తండ్రి. మీ బలము ద్వారా వారు సమస్తము చేయగలరయ్యా. జీవితంలో ఏమైనా చేయగలరయ్యా. మీకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించండి. మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీ బలముతో చేటుకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, మీ బలముతో ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం చెల్లి. ఇశ్రాయేల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.